బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఇటీవలే మొదలైంది. ఆ విషయం అందరికీ తెలుసు. మొదలైంది ఆల్రెడీ ఒక ఎలిమినేషన్ కూడా అయిపోయింది. ఎవరు ఊహించని విధంగా బెజవాడ బేబక్క ఫస్ట్ ఎలిమినేషన్‌గా ఇంటి నుండి బయటికెళ్ళిపోయారు. ఇక అప్పటి నుంచి తెలుగు ప్రేక్షకులందరూ సెకండ్ వీక్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సెకండ్ వీక్ సంబంధించిన నామినేషన్స్ కూడా పూర్తయ్యాయి. దానికి సంబంధించిన టాస్కులు కూడా ప్రస్తుతం రన్ అవుతా ఉన్నాయి. ఇక శుక్రవారం అంటే ఇవాల్టితోటి ఈ సెకండ్ వీక్ సంబంధించిన ఓటింగ్ కూడా పూర్తి కాబోతుంది. అయితే ఈ ఓటింగ్ సంబంధించి ఈ సెకండ్ వీక్లో కూడా అనూహ్యమైన ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రెజెంట్ ఆ ఓటింగ్ ట్రెండ్లో చూస్తే యాజ్ యూజువల్గా నిఖిల్ 25% తోటి టాప్లో ఉన్నారు. ఇది అందరూ ఊహించిందే. కాకపోతే ఇక్కడ నిఖిల్కి విష్ణుప్రియకి యాంకర్ విష్ణుప్రియకి మధ్యలో కొంచెం టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. 1-2 స్థానాల్లో వీరిద్దరు ఉన్నారు. థర్డ్ ప్లేస్లో మణికంఠ, ఫోర్త్ ప్లేస్లో నైనిక ఉన్నారు. దాని తర్వాత ఫిఫ్త్ ప్లేస్లో శేఖర్ భాష. వీళ్ళ మట్టుకు ఈ ఐదుగురికి మట్టుకు వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం అయితే ఏం లేదు. ఖచ్చితంగా ఈ సెకండ్ వీక్లో వీళ్ళు సేవ్ అయ్యే అవకాశం ఉంది. ఎటు చూసినా ఆదిత్య ఓం, కిరాక్ సీత, పృథ్వీరాజ్ ఈ ముగ్గురు డేంజర్ జోన్లో కనిపిస్తున్నారు. డేంజర్ జోన్లో అని ఎందుకు అంటున్నాం అంటే ముగ్గురు ఈక్వల్ ఓటింగ్ని షేర్ చేసుకుంటున్నారు. ముగ్గురు 7% ఉన్నారు. అయితే ఈ ముగ్గురిలో అనూహ్యంగా కిరాక్ సీత ఎలిమినేట్ అయ్యే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే గత వారం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లో డస్ట్బిన్ ప్రేరణతోటి కిరాకి సీత మధ్యలో జరిగిన డస్ట్బిన్ ఇష్యూ ఏదైతే ఉందో అది తను డిఫెండ్ చేసుకోవడానికి తను హ్యూమిలేట్ చేసినట్టు అనిపించింది అని తను ఎంత కన్విన్స్ చేసుకోవడానికి కవర్ చేసుకోవడానికి ట్రై చేసినా కూడా అది ఆ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ కదా, అది కావాలని ప్రేరణ చేసింది కాదు, ఆ చీఫ్ కావాలని చేసింది కాదు, ఆ గ్రూప్ కావాలని చేసింది కాదు కదా అనే గట్టి టర్మ్స్ ఆడియన్స్లోకి అయితే లేదు. సో దాని కారణంగానే సీత ఈ వీక్ డౌన్ అయిపోయి లీస్ట్లో ఉండడానికి కారణమైందని చెప్పొచ్చు. సో ఈ సెకండ్ వీక్లో కూడా అనూహ్యంగా బేబక్కనైతే ఎవరు ఊహించలేదు. అంటే ఒక బేబక్కకి సోనియాతోటి జరిగిన ఒక ఇష్యూ కారణంగా ఆమె బయటికి వెళ్ళింది. ఆ బేబక్క ఆ ఇష్యూని కరెక్ట్గా డిఫెండింగ్ చేసుకోలేకపోయింది కాబట్టి ఆమె బయటికి వెళ్ళిపోయింది. లేకుంటే ఖచ్చితంగా ఇంకొక 2-3 వీక్స్ ఖచ్చితంగా ఉండేది ఆమె. సో అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు కిరాక్ సీత విషయంలో కూడా జరిగే అవకాశం ఉంది. సో ఈ వీక్లో కూడా అయితే సెకండ్ వీక్లో ఈ ప్రజెంట్ ఓటింగ్ పర్సెంట్ చూసుకుంటున్నట్టయితే కిరాక్ సీత సెకండ్ వీక్లో ఎలిమినేట్ అయ్యే అవకాశం క్లియర్గా కనిపిస్తోంది.